పేదలకు నీడ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన డబుల్ బెడ్రూమ్ పథకం అధికారుల నిర్లక్ష్యానికి గురవుతోంది. నిర్మాణాల్లో కాంట్రాక్టర్లు నాణ్యతను గాలి కొదిలేస్తున్నారు. చిన్నపాటి వర్షానికే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నీళ్లు చిమ్ముతుండడంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని చేపడుతోంది. అందుకు అనుగుణంగా ఏటేటా నిధులను కేటాయిస్తోంది. అయితే నిధులు దుర్వినియోగం అవుతున్నాయనే ఆరోపణలు వినవస్తున్నాయి. ప్రభుత్వం పేదలకు లక్షలు ఖర్చు చేసి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి ఇవ్వాలని చెబితే కాంట్రాక్టర్లు, అధికారులు కాసుల కక్కుర్తితో నాసిరకం ఇళ్లు నిర్మిస్తున్నారంటున్నారు. జిల్లాలోని పాలేరు, సత్తుపల్లి నియోజకవర్గాల్లో కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా ఇళ్లు నిర్మించారని ఆరోపిస్తున్నారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఖమ్మం జిల్లాలోని జుజ్జలరావుపేట, కారేపల్లి, కల్లూరు, ఖమ్మం రూరల్ మండలాల్లోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షానికి ఇళ్లంతా పూర్తిగా చెమ్మతేలి గోడలు నిమ్ము తేలుతున్నాయి. ఇళ్ల నిర్మాణానికి ఉపయోగించే సిమెంటు, ఇసుక లోపభూయిష్టంగా, నాసిరకంగా ఉన్నాయని, తక్కువ ధరలకు ఇచ్చే సిమెంటును, ఏటిలో దొరికే ఇసుకను ఇళ్ల నిర్మాణానికి వాడుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లుల్ని నిర్మాణం చేస్తూ ఉంది. ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్తా ఉంది. కానీ జుజ్జర్లావుపేటలో కట్టినటువంటి ఇండ్లని మేము పరిశీలన చేశాం. 4-5 నెలలకే నెర్రలిచ్చి వర్షం వస్తే కురుస్తూ ఎప్పుడు కూలిపోతాయో అనేటువంటి భయాందోళనలో ప్రజలు ఉన్నారు. ప్రభుత్వం కానీ, ప్రభుత్వ అధికారులు కానీ ఈ డబుల్ బెడ్రూమ్ నిర్మాణం విషయంలో, నాణ్యత విషయంలో పరిశీలన జరపడం కానీ, అట్లాగే విచారణ జరపడం కానీ చేసేటువంటి పరిస్థితి లేదు. మరికొన్ని చోట్ల తలుపులు, కిటికీలు పెట్టిన తర్వాత ఏర్పడే గ్యాప్లను సరిగ్గా పూడ్చలేదు. ఇక వాటర్ లైన్లను, సింక్, శానిటరీ పైపులను సరిగ్గా ఫిట్ చేయకపోవడంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గోడలు చెమ్మగిల్లి ఇళ్లలోకి నీళ్లు వస్తూ ఉండటంతో షార్ట్ సర్క్యూట్ అవుతోంది. దీంతో ఫ్యాన్లు, లైట్లు పాడవుతున్నాయి. ఒక్కోసారి షాక్ కూడా కొడుతోందని ప్రజలు వాపోతున్నారు. కాంట్రాక్టర్లకి కొద్దో గొప్ప రోడ్లో అట్లాంటి మంజూరు చేసి ఉడతా భక్తిగా డబుల్ బెడ్రూమ్ కట్టాలనేటువంటి నినాదంతో ఇస్తున్నారు తప్ప ప్రత్యేకంగా గవర్నమెంట్ ఇంతనే అమౌంట్ కేటాయించి మరి వాళ్ళ లబ్ధిదారులకు 50%, కాంట్రాక్టర్ 50%తో కట్టించేటువంటి పరిస్థితి కానరాట్లేదు. సదర్ కాంట్రాక్టరు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని అత్యంత నాసిరకంగా కట్టి ఇచ్చటం అనేది ఈ మండలంలో జరుగుతున్నది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తడవటం కూడా జరుగుతుంది. నీళ్లు చెమ్మలు వచ్చి మొత్తం మరి సిమెంటు మిక్సింగ్ లేకపోవటం వల్ల అప్పుడే కురిసేటువంటి పరిస్థితి ఉంది. అత్యంత బాధాకరణం. మొత్తానికి ఖర్చు ఎక్కువ అవుతూ ఉండటంతో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజలు చెబుతున్నారు. నాసిరకం ఇటుకలు, కల్తీ సిమెంట్తో నిర్మిస్తూ ఉండటంతో ఈ పరిస్థితి నెలకొందని వాపోతున్నారు.